Hey all, welcome back to my channel. So I hope everybody is doing well and great. ఈ వీడియో వచ్చేసి ఇమిగ్రేషన్ రీసెంట్గా నేను ఇండియా నుంచి యూఎస్కి వచ్చాను. నా ఇమిగ్రేషన్ ఎలా అయింది అనేది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఎవరైతే ఇమిగ్రేషన్ గురించి భయపడుతున్నారో అంటే జస్ట్ ఐ వాంట్ టు గివ్ అ గ్లాన్స్, భయం అని కాదు. I just want to explain that నా ఇమిగ్రేషన్ అయితే చాలా సింపుల్ అండ్ స్మూత్గా జరిగింది. అందరు ఇట్లా భయపెట్టిస్తున్నారు కదా. యునో ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ అంటే భయం లేకుండానే ట్రావెల్ చేసా బికాజ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ జెన్యూన్. మీరు అన్నీ జెన్యూన్గా ట్రావెల్ చేస్తే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కొత్తగా వచ్చే వాళ్ళైతే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ లైక్ లోన్స్ కానీ క్లియర్గా సర్టిఫికేషన్తో వస్తే ఎవరు భయపడాల్సిన అయితే అవసరమే లేదు. నేనైతే చాలా సేఫ్గా ట్రావెల్ చేసి అయితే వచ్చా. ఇమిగ్రేషన్లో అయితే నన్ను లిటరలీ ఏం అడగలేదు. ఇంకో 6 monthsలో నేను గ్రాడ్ అవుతాను అని తెలిసి నేనైతే ఇండియా వెళ్ళేసి వచ్చా. నేను అనుకున్నా చాలా క్వశ్చన్స్ అడుగుతారేమో, లైక్ మళ్ళీ ఫండ్స్ చూపించాలేమో వాళ్ళకి, లోన్ ప్రాసెస్ ఇదంతా చూపించాలేమో అనుకున్నా. కానీ మా యూనివర్సిటీ వాళ్ళైతే జస్ట్ I-20 ఒకటి చూపిస్తే సరిపోతుంది, లైక్ ట్రావెల్ I-20 ఉంటే సరిపోతుంది అని చెప్తే నేను ట్రావెల్ I-20 అయితే ఒకటి తీసుకున్నా. అండ్ యాజ్ యూజువల్ ఒక సిగ్నేచర్ పెట్టించుకున్నా యూనివర్సిటీ వాళ్ళతో. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నేను ట్రావెల్ I-20 ఒకటి పట్టుకొని రిటర్న్ వచ్చా. వాళ్ళైతే ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో, లైక్ నువ్వు ఎక్కడుంటావు, మళ్ళీ ఏం చేస్తున్నావు, అది అడుగుతారు అనుకున్నా. బట్ అసలు ఏమీ అడగలేదు. నా లైన్ వచ్చేసి నా ఎదురుగా ఉండేవాడైతే ఫుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. అంటే లైక్ 5-10 minutes తీసుకుంటున్నాడు ఒక్కొక్కరికి. నా లక్ ఏంటంటే అతని పక్కన క్యాబిన్ ఉంటుంది కదా, ఇంకొక లేన్లోకి తను పిలిచింది సడన్గా. లైక్ హ్యాండిక్యాప్ వాళ్ళు వెళ్తారు కదా వీల్ చైర్లో, వాళ్ళది అంతా అయిపోయాక నన్ను చూస్తూనే ఉంది. నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. సో చూస్తూనే ఉంది. దెన్ షీ కాల్డ్ మీ. అంటే తను పిలిచినప్పుడు నాకు వినిపించలేదు. అండ్ షీ కాల్డ్ మీ. నేను చెప్పా వెళ్ళి, సారీ ఐ డెంట్ లిసన్ దట్ యూ వర్ కాలింగ్ మీ అని చెప్పా. దెన్ షీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్. నవ్వుతూనే, చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంది తను. నవ్వుతూనే లైక్ స్టార్ట్ చేసింది క్వశ్చన్స్. సో యూఆర్ ట్రావెలింగ్ టు USA కదా, ఫుడ్ ఏమైనా తెచ్చుకున్నావా, లైక్ నీ బ్యాగ్లో ఏదైనా డ్రగ్స్ కానీ వెపన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే నేను జస్ట్ ఇండియన్ ఫుడ్ ఒకటి ఉంది అని క్లారిటీ ఇచ్చా ఆమెకి. అండ్ అదొక్క క్వశ్చన్ అడిగింది. దెన్ హౌ మచ్ యు ఆర్ క్యారింగ్, లైక్ అమౌంట్ ఎంత క్యారీ చేస్తున్నావు అనేది అయితే క్వశ్చన్ అడిగింది. సో $80 ఉన్నాయి అని చెప్పి తనకైతే చెప్పా. సో హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్ అని చెప్పి పంపించింది. అసలు నేను ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశానో. కానీ సంథింగ్ ఐ వాంట్ టు సే ఈజ్ లైక్, మీరు మీ ఫేస్లో కొంచెం భయపడుతున్నట్టు ఏదైనా చేస్తే మాత్రం డెఫినెట్లీ దే వుడ్ క్యాచ్ యూ అనే చెప్తా. బికాజ్ నేను లైన్లో నిల్చున్నంతసేపు దే వర్ అబ్జర్వింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అంటే వాళ్ళ ఫేసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే లైన్లో నిల్చున్నప్పుడే దేవర్ లైక్ చెకింగ్, ఈ పర్సన్ నార్మల్గా ఉందా, టెన్షన్ పడుతుందా, ఎలా ఉంది అనేది అయితే చెక్ చేస్తున్నారు. సో మీరు అన్నీ కరెక్ట్గా పెట్టుకొని వచ్చాక కూడా మీరు టెన్షన్ పడుతున్నారు అంటే మాత్రం డెఫినెట్లీ దే విల్ క్యాచ్ యూ. అంటే డెఫినెట్లీ వాళ్ళు నేను అడుగుతారు, ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు అనేవి అయితే పక్కా డెఫినెట్లీ అడుగుతారు. సో మీరు అన్నీ కరెక్ట్ పెట్టుకున్నప్పుడు ఎందుకు టెన్షన్ పడతారు చెప్పండి. టెన్షన్ పడకండి. ఇమిగ్రేషన్ అయితే అంత కూల్గా అయిపోయింది, హ్యాపీగా. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు ఇమిగ్రేషన్ గురించి భయపడుతున్నారు అంటే మాత్రం డెఫినెట్లీ నాట్. అసలు వర్తే కాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రాపర్ డాక్యుమెంటేషన్తో రండి. ఇన్ఫర్మేషన్ చార్ట్స్ కానీ పెట్టుకోకండి. అదొకటైతే నేను చెప్తా. అసలు చాలా స్మూత్గా అయిపోతుంది కొత్త వాళ్ళకైతే ఇమిగ్రేషన్. అస్సలు భయపడకండి. మీరైతే ప్రాపర్ ఇది చూపించండి, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ I-20 కానీ
మీరు ఎక్కడ ఉండబోతున్నారు, మీ లీజింగ్ అడ్రస్ కానీ ఎవ్రీథింగ్ ఫైల్లో పెట్టుకోండి. వాట్ ఎవర్ దే ఆస్క్ యూ హ్యావ్ టు షో ఇట్. మోస్ట్లీ వాళ్ళు ఏం ఎక్కువ అడగరు, I-20 అడుగుతారు. మోస్ట్లీ I-20 ఒకటి చూపిస్తే సరిపోతుంది. పాస్పోర్ట్ I-20 అయితే పక్కా క్యారీ చేయండి. డాక్యుమెంట్స్ అయితే అన్నీ క్యారీ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో నేనైతే ఒకసారి పెడతాను, ఇన్ కేస్ మీకు కావాలి అంటే, హెల్ప్ఫుల్ అవుతుంది అంటే. అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇంకా ముందు ముందు ఏమైనా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా చేయాలనుకుంటున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ నేను మిస్ అయి ఉంటే ఐఎమ్ సో సారీ. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమెంట్ చేయండి కింద, నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. Thank you so much for watching this video. It will be very helpful to everybody like who are coming right now to USA. Thank you so much.